హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేయండి. ఈరోజైతే మండే బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే హానికకి లంచ్ కోసం అయితే ఎగ్ పొరట్ చేస్తుందండి. అంటే మా కోసం అయితే వెజిటేబుల్ కర్రీ చేసుకుందాం అనుకున్నాం, దొండకాయ శనగపప్పు. సో వెజిటేబుల్స్ కర్రీస్ అయితే హానిక స్కూల్కి పెడితే తినకంటే మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది. సో అందుకని చెప్పి ఇక్కడ ఎగ్ పొరట్ అయితే చేస్తుందండి. మళ్ళీ వెజిటేబుల్స్ అయితే హానిక స్కూల్ నుంచి వచ్చాక నైట్కి అయితే మేము తినిపిస్తే తింటుంది, తనంతటా తనైతే తిందో. సో అందుకని ఈరోజు లంచ్ బాక్స్కి అయితే ఎగ్ పొరట్ కడుతున్నాయండి, తనకి ప్యాక్ చేస్తున్నా. ఇదైతే నిన్న హానిక వాటర్ బాటిల్ కడగలేదండి. నిన్న సండే బర్త్డే పార్టీ ఉందని చెప్పేసి పార్టీకి వెళ్ళాము. ఇంకా బాటిల్ అయితే ప్రతి సండే ఇలాగా వంట సోడా ఉంటుంది కదండి, అది కొంచెం కళ్ళు వేసి హాట్ వాటర్ వేసి వదిలేస్తాయండి. అది ఒక అరగంట అలా వదిలేసి తర్వాత అదైతే హాట్ వాటర్ వేసి కడిగేస్తాయండి. కానీ నిన్న అవ్వలేదు. నిన్న బయటకు వెళ్ళాము, అందుకని నేను ఇప్పుడైతే కడుగుతుంది. ఇక్కడైతే దొండకాయ కూర చేస్తుందండి. దొండకాయ కొబ్బరి శనగపప్పు వేసి, శనగపప్పు అంటే ముందు తాలింపు గింజలు వేస్తానండి. ఆవాలు, మినపప్పు, మిరపకాయ, కరివేపాకు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసాను. తర్వాత శనగపప్పు అయితే నైట్ నానబెట్టానండి. అది మామూలు వేరే గిన్నెలో అయితే శనగపప్పు, దొండకాయ ఉడకబెట్టేసి ఇందులో వేసి, తర్వాత ఈ కొబ్బరి పేస్ట్కి అయితే కొబ్బరి, పచ్చిమిరపకాయలు ఒక 7 అలా తీసుకున్నాను కారానికి కూర పద్ధతిగా. పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క వేసి మిక్స్ అయితే పట్టండి, ఆ పేస్ట్ వేసుకోండి ఇందులో. ఇది ఎలా చేస్తానో షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇది కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వాటర్ వేసుకోలేదు. మీకు గ్రేవీలా కావాలంటే వాటర్ వేసుకోవచ్చండి. అంటే ఇవి ఉడకబెట్టింది ఉంటుంది కదా, దొండకాయ శనగపప్పు ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి కదండి, అవి మళ్ళీ వేసేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఆయిల్లోనే వేయించాను. గ్రేవీ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలాగ బాగానే ఉంటుంది. రెండు రకాలుగానే బాగుంటుంది. ఇంకా మధ్యాహ్నం వంట అయ్యాకైతే వీడియో ఏం షూట్ చేయలేదండి. ఇంకా వంట అయిన తర్వాత దేవుడి గది అదేంటి స్టోర్ రూము, ఇంక దేవుడి గది ఒకటే అదైతే క్లీన్ చేసుకుంటున్నా. క్లీన్ చేసి ఇంకా లేట్ అయిందని వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇప్పుడైతే హానిక స్కూల్ నుంచి వచ్చిందని తన కోసం అయితే దోశ వేస్తున్నా. ఇంకా తిని ఫ్రెష్ అయ్యి ఈరోజు మా తోటలో వాళ్ళ పాప బర్త్డే ఉందండి, ఇంకా అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడైతే.
ఎక్కడికి వెళ్తున్నారమ్మా? దేనికి ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? మా హనికకి బర్త్డే పార్టీ పెట్టారు. ఫొటోస్ తీనే వీడియో తీస్తున్నా. ఇక్కడ నెంబర్ ఇటు చూడు లక్ష్మి. హనిక హనిక అటెల్ హనిక అటెల్ చెల్లికి ముద్దు పెట్టు. చెల్లికి ముద్దు పెట్టు. కొంచెం కొంచెం పెట్టండి. ఇంత పెడితే నాకు కేకులు మంచిగా తింటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.